హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. నేను మీ భూషణ్. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే కదా, రీసెంట్గా పోస్టులో అయితే 44,228 జాబ్స్ అయితే పడ్డాయి మనకి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సెవెక్స్. బీపీఎంకి బేసిక్ పే 12,000గా నిర్ణయించారు. అలాగే ఏపీబీఎంకి డాక్ సెవెక్కి బేసిక్ పే అనేది 10,000గా నిర్ణయించారు. ఈ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి మనకు బేసిక్గా 3 థింగ్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో <50 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా <20 KB ఉండాలి. ఈ ఫోటో సైజ్ అనేది రెడ్యూస్ చేయడానికి మీరు ఇబ్బంది పడితే నేను లింక్ అనేది పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ కూడా మీరు వెళ్ళేటప్పుడు ఫొటోస్ రెడ్యూస్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇదైతే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఆ వీడియో, ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేసుకోవడానికి. ఈ అప్లికేషన్ ఫిల్ చేయడం అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంక లేట్ ఎందుకు, వెయిట్ చేయడం ఎందుకు, 5 మినిట్స్లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చూపించిన విధంగా ఫస్ట్ గూగుల్లో అయితే ఓపెన్ చేసి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని టైప్ చేస్తారు. అక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. అది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. దాంట్లో అక్కడ రిజిస్ట్రేషన్, అప్లై ఆన్లైన్, ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. అక్కడ మనకి ఏమేమి కనిపిస్తుందంటే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేస్తారు ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయగానే అక్కడ మనకి చూపిస్తున్నారు కదా, ఫస్ట్ మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ అనేది మనకి మ్యాండటరీ. మొబైల్ నెంబర్ టైప్ చేయగానే ఫస్ట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ తీసుకుంటుంది. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తారు. ఆ ఈమెయిల్కి కూడా పాస్వర్డ్ వస్తుంది, అది ఎంటర్ చేస్తారు. ఆ రెండు సక్సెస్ అయిపోగానే నెక్స్ట్ మీ 10th క్లాస్ ఎలా ఉందో అందులో సేమ్ దానిలాగే మీ నేమ్ అనేది, మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే కమ్యూనిటీ అనేది ఎస్సీ, ఓసీ, బీసీ అనేది ఎంటర్ చేస్తుంటారు. అలాగే గ్రేడ్ అనేది. నెక్స్ట్ మనకి అది సబ్మిట్ చేయగానే ఇలా ఈ విధంగా మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఆధార్ నెంబర్ అనేది మ్యాండటరీ కాదు, మనకి డిసేబిలిటీ ఎస్ఆర్ నో అనేది ఎంటర్ చేస్తారు. అలాగే మనకి గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్ఆర్ నో అని ఆల్రెడీ ప్రీవియస్గా గవర్నమెంట్ జాబ్ చేస్తే అలా ఎన్ఓసీ అయితే తీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ చూపించాం కదా, ఫోటో అయితే అప్లోడ్ చేయాలి, <50 KB అయితే ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనకి ఎంత <20 KB అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఈ విధంగా మనకి వస్తుంది అప్లికేషన్. మనం ఇప్పటివరకు ఏవైతే ఎంటర్ చేసామో అది అక్కడ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే చాలు, అప్లికేషన్ అనేది మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ మీ అడ్రస్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు. 2011 వరకు చదివిన వాళ్ళు అయితే 10th క్లాస్ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తారు. అలాగే 2012 నుంచి 19 వరకు చదివిన వాళ్ళు అయితే గ్రేడ్ సిస్టమ్ అనేది పెట్టారు వాళ్ళకి, A1, A2, A3 అనేది. ఆ గ్రేడ్ సిస్టమ్స్ ప్రకారం ఎంటర్ చేస్తారు మీ 10th క్లాస్ మార్క్స్ చేసిన విధంగా. అలాగే నెక్స్ట్ సర్కిల్, డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సర్కిల్ అంటే స్టేట్స్ అనమాట. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, అలా మనకి నచ్చిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నేను ఏపీ అయితే తీసుకున్నాను. దాంట్లో అయితే ఇప్పుడు నాకు నచ్చిన డివిజన్స్ అన్ని తీసుకుంటున్నాం. దాంట్లో ఆల్రెడీ 30 డివిజన్స్ అయితే ఉన్నాయి. మనకి 30 డివిజన్స్లో మనకి ఏ డివిజన్స్లో ఎన్ని పోస్ట్స్ ఉన్నాయో ఆల్రెడీ దాన్ని నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేశాను. సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. మనకి అన్ని డివిజన్స్లోనే సేమ్ పోస్ట్స్ అయితే ఇవ్వలేదు. ఒక డివిజన్లో అయితే ఏ డివిజన్లో ఏ కేటగిరీకి సంబంధించి ఏ పోస్ట్ ఉన్నాయైతే దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒక డివిజన్లో అయితే పోస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆర్ఎంఎస్ ఏదో డివిజన్ అయితే దాంట్లో 3 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. అలా డివిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అనకాపల్లి డివిజన్ చూస్తే మనకి అరౌండ్ 100+ పోస్ట్స్ అయితే ఉన్నాయి ఆ డివిజన్లో. ఇప్పుడు నెక్స్ట్ విశాఖపట్నం చూస్తుంటే ఓబీసీకి అయితే అరౌండ్ 9 పోస్ట్ మాత్రమే ఉన్నాయి ఆ డివిజన్లో. సో అక్కడ మనకి నెక్స్ట్ డిక్లరేషన్ క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ నొక్కితే సో మనకి ఈ విధంగా అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.